హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఏంటంటే మన ఆర్జీబీ బుక్లో కొన్ని కీ పాయింట్స్ తీసుకున్నాం. సో అది ఏంటంటే రకరకాల ప్రశ్నలకి, కామెంట్లకి, స్టేట్మెంట్లకి నా రకరకాల రియాక్షన్లు. సో దాంట్లో ఒక పేజ్ అనమాట. దాంట్లో ఆర్జీబీ గారి నా ఇష్టం బుక్లో కొన్ని క్వశ్చన్స్ని నేను మార్క్ చేసుకున్నా. సో అవి మీకు చెప్తా. క్వశ్చను వేరే వాళ్ళు చెప్తారు, సో ఆన్సర్ అనేది మన ఆర్జీబీ గారిది ఉంటుంది ఇక్కడ. సో నేను మీకు చెప్తాను అవి ఎలా ఉంటాయి, ఓకేనా? పేజ్ నెంబర్ 171, 23 క్వశ్చన్. మీకెంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఒక రిపోర్టర్ అడుగుతారు. సో దానికి మన ఆర్జీబీ గారి క్వశ్చన్ ఆన్సర్ ఏంటో తెలుసా? పోయే లోపల చాలా చాలా సినిమాలు చేయాలి అనే కోరికలో నుంచి అని. సో ఈ పదం ఒక సినిమా పిచ్చి ఉన్నటువంటి వాడికే వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, సో పేజ్ నెంబర్ 172, క్వశ్చన్ నెంబర్ 31. సో మీరు చెడింది చాలదు, అందరినీ చెడగొట్టాలా అని చెప్పి ఒక అతను అడుగుతాడు. సో దానికి మన ఆర్జీబీ గారు జవాబు, చెడిపోతేనే కదా బాగుపడేది. అది కరెక్టే కదా. నిజంగానే ఒక మనిషి చెడిపోతేనే వాడు బాగుపడతాడు, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు. సో నేను చెడిపోయాను, మళ్ళీ ఆలోచించా అని చెప్పి వాడు ఆలోచిస్తాడు అనమాట. సేమ్ పేజ్ నెంబర్ 172, క్వశ్చన్ నెంబర్ 35. ఎవరైనా ఎందుకు అసూయ ఫీల్ అవుతారని చెప్పి అడిగితే మన ఆర్జీబీ గారికి ఆన్సర్ ఏంటో తెలుసా? జీవితం అనే కెమెరా ఎప్పుడు వాళ్ళ మీదే ఫోకస్ అయి ఉండాలని వాళ్ళ కోరిక కనుక. కానీ అది పక్కవాడి వైపు తిరిగితే అసూయతో రగిలిపోతారు. ఇది వాస్తవం. ఆర్జీబీ గారు సినిమా ఇండస్ట్రీలో పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే శివ అనే సినిమాని కల్ట్ క్లాసిక్ చేసేసారు. సో మొన్న రిలీజ్ అయితే ఇచ్చి పడేశారు అందరూ. మామూలుగా లేదు సినిమా అయితే. క్వశ్చన్ వచ్చేసి పేజ్ నెంబర్ 173, క్వశ్చన్ నెంబర్ 40. సాంకేతిక విలువల్లో హాలీవుడ్ సమానంగా మనం ఎదగాలంటే ఇంకెంత కాలం పడుతుందని చెప్పి దానికి మన ఆర్జీబీ గారు ఆన్సర్. సాంకేతిక విలువ అనేది టెక్నికల్లోను, ఎక్విప్మెంట్లోను, బడ్జెట్తోనూ రాదు. వాటిని ఉపయోగించి బుర్రను బట్టి వస్తుంది. మనం వాళ్ళ స్థాయికి ఎదగాలంటే ఒక 100 ఏళ్ళు మాత్రమే పడుతుంది. అయితే అప్పటికి వాళ్ళు మరో 500 ఏళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీనికి ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఎంత నాలెడ్జ్ ఉంటే ఇలాంటి ఆన్సర్ ఇస్తాడు చెప్పండి? దట్ ఈస్ అందుకని ఆర్జీబీ అనేది గ్రేట్ అంట. పేజ్ నెంబర్ 174, క్వశ్చన్ నెంబర్ 49. క్వశ్చన్ ఏంటంటే, విజయం సాధించిన ప్రతి సినిమా వెనుక ఒక మంచి స్క్రిప్ట్ ఉంటుందని అంటారు అని చెప్పి ఒకతను అడుగుతాడు. సో దానికి మన ఆర్జీబీ గారి ఆన్సర్, మంచి స్క్రిప్ట్తో చెత్త సినిమా తీయొచ్చేమో కానీ చెత్త స్క్రిప్ట్తో మాత్రం మంచి సినిమా తీయలేము. బా అసలు. సో సేమ్ పేజ్ నెంబర్లో 54 క్వశ్చన్. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఓ పనికిమాలిన వల్ల జమ కట్టారని చెప్పారు కదా, మీరు సక్సెస్ అయ్యాక వాళ్ళ ఫీల్ అయ్యారు అని చెప్పి దానికి మన ఆర్జీబీ గారి ఆన్సర్, పనికిమాలిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారని తెలుసుకున్నారని. నిజమే అది. సో 175 పేజ్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ 63. మనకి 1200 కోట్లు ఇస్తే 12 అవతారాల సినిమా తీయొచ్చు కదా అని చెప్పి ఒకడు అడుగుతాడు. సో దానికి మన ఆన్సర్ ఏంటో తెలుసా? ఆర్జీబీ గారిది, డబ్బు నుంచి ఐడియాలు రావు, ఐడియాల నుంచి డబ్బులు వస్తాయి. కాన్సెప్ట్ యూజర్. సో లాస్ట్ క్వశ్చన్ అనమాట, ఇది నా ఫేవరెట్. 176, క్వశ్చన్ నెంబర్ 17 కాదు, సారీ 70. మీ దృష్టిలో స్నేహం అంటే ఏంటి? దానికి మన ఆర్జీబీ గారి ఆన్సరు, మానసికంగా ఆధారపడడానికో టైం స్పెండ్ చేయడానికో స్నేహితులు అవసరం. నేను ఏ విధంగానూ ఎవరి మీద ఆధారపడను కాబట్టి నాకెప్పుడు స్నేహితులు ఎవరు లేరని. ఇది నిజమే. సో ఇవి గాయ్స్, ఈ బుక్లో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్పా.
దీంట్లో ఇంకా ఒక చరిత్రే ఉంది. ఈ బుక్ ఇంకా చదివిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ కొనేసుకొని అర్జెంటుగా చదివేయండి. ఈ బుక్ మాత్రం నా లైఫ్ని డిప్రెషన్ నుంచి కొంత దూరం నన్ను కాపాడిందని చెప్పి నేను డెఫినెట్గా చెప్తాను. నేను ప్రతి ఒక్కరికి వీడియోతో చాలా ఉన్నాయి దీంట్లో. అందరు తప్పకుండా చదవండి. మనం ఎన్నో పుస్తకాలు చదువుకుంటాం, బట్ ఇలాంటి పుస్తకం మాత్రం చదవండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.